జియో బోర్డ్ అంటాం. ఈ స్క్వేర్ జియో బోర్డ్లో బేసిక్ జామెట్రిక్ షేప్స్ అన్నీ మనము చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అంటే వాళ్ళకి రెక్టాంగిల్ ఎలా ఉండాలి, టూ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. టూ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఈ షేప్లో వాళ్ళు వేస్తారు. సో ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్. అదే స్క్వేర్ అంటే ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఫోర్ సైడ్స్ అన్నప్పుడు 4 యూనిట్స్ తీసుకుంటే ఇటు 4 వస్తుంది. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇదే అదే దీన్ని మనం ట్రయాంగిల్ చేసుకున్నామంటే 3 సైడ్స్ ఆర్ ట్రయాంగిల్. ట్రయాంగిలే కాకుండా మనము ప్యారలల్, ఇది వచ్చి మనకి రాంబస్గాను చెప్పుకుంటాం లేదా ప్యారలలోగ్రామ్ చెప్పుకుంటాము. దీన్ని మనం ట్రపీజియంగా కూడా చూపించచ్చు. రబ్బర్ బ్యాండ్ ద్వారా మనము డిఫరెంట్ షేప్, ఇది ట్రపీజియం బేస్కి, ఇది టాప్, ఇది వచ్చి ట్రపీజియం అంటాం. ఆల్ షేప్స్ని ఈ బోర్డ్ ద్వారా ఎనీ పాలిగాన్ మనం చూపించుకోవచ్చు. ఇది మామూలుగా 5 సైడ్స్ ఉంది కాబట్టి ఇర్రెగ్యులర్ పెంటగాన్. అదే రెగ్యులర్ పెంటగాన్ అయితే మనము రెగ్యులర్ టైప్లో చూపిస్తాం. ఇర్రెగ్యులర్ ఫిగర్, రెగ్యులర్ ఫిగర్ రెండు మనము దీనిలో చూపించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 3 తీసుకున్నామంటే 3, నెక్స్ట్ ఇక్కడ ఒక 3, అదే పైన మరో 3, ఇక్కడ ఇంకా మరో 3 అంటే ఇప్పుడు క్లియర్గా వాళ్ళకి ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. ఇప్పుడు ఇది ఒక దీనిలో టోటల్ సైడ్ 1 2 3 4 5 6 7 8 ఆక్టాగాన్. ఇట్లా అన్ని పాలిగాన్స్లను దీనిలో ఉండే ప్లేన్ ఫిగర్స్, అన్ని ప్లేన్ ఫిగర్లు లైన్లో ఏర్పడే ప్లేన్ ఫిగర్స్ అన్ని దీని ద్వారా మనం క్లియర్గా చేస్తాం. దీనిలో ఇది సైడు, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది వెర్టిసెస్, దీని మధ్యలో యాంగిల్, ఇది ఏరియా, ఇది లేటరల్ సర్ఫేస్, దీనిలో పెరిమీటర్, అన్ని విధంగా దాంట్లో ఉండే బేసిక్ పార్ట్స్ నేమ్స్ అన్ని ఈ బోర్డు ద్వారా అన్ని ప్లేన్ ఫిగర్స్కి క్లియర్ చెప్పుకోవచ్చు.